సంపద సృష్టిస్తామని చెప్పని రీళ్ల మీద రీళ్లు చెప్పి 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 అరిగిపోయిన రీళ్ళెళ్ళే సందు గొందు లేకుండా ఊరూరా సంపద సృష్టి అని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఆ సంపద సృష్టి లేదు, జనాలకు ఇచ్చిన హామీలు లేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి సగంలో వదిలేసినటువంటి అభివృద్ధిని కొనసాగించడం లేదు, అన్ని ఆపేయటం, అమ్మేయటం. ఈ యాత్రలోనే ఆయన ఐఏఎస్ అధికారులు అయ్యా స్కిల్ డెవలప్మెంట్ లో విద్యార్థులకు ఎంతమందికి విద్య నైపుణ్యత నేర్పించారో నేర్పించిన లెక్కలను బట్టి మాత్రమే బిల్లులు చెల్లించాలి అని చెప్పి పదే పదే ఫైల్లో రాసినా కూడా అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత చిన్న వ్యవస్థ. దానిలో ముఖ్యమంత్రి అనేవాడు 5 సార్లు 6 సార్లు మీటింగ్లు పెట్టి ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి డబ్బు ఇచ్చేయండి అని చెప్పని సంతకాలు పెట్టి, ఎవడు పెట్టాడు ఈ సంతకాలు? నువ్వే కదా, ఫైల్ నీయే కదా. స్కిల్ డెవలప్మెంట్ లో సంతకాలు ఎవడే? నువ్వే సంతకాలు పెట్టావు పేమెంట్ ఇచ్చేయమని చెప్పి. వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఇది ఇంతవరకు ఎక్కడ సెంటర్లో ఓపెన్ చేయలేదు, పిల్లలకి ఎక్కడ నైపుణ్యం ఇంకా నేర్పించలేదు, ఎంతమందికి నేర్పించారనే లెక్కలు కూడా మన దగ్గర లేవు కదా, కనీసం ఒక్కసారి చూద్దామన్నా కూడా నోరు మూసుకొని నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి క్లియర్ గా ఆఫీసర్లు అందరూ రాశారు. ఈ పద్ధతులు ఆచరించాల్సినప్పటికీ ఈ రాష్ట్ర అధినేత అయిన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు డబ్బు చెల్లించేస్తున్నామని చెప్పని చెల్లించేశారు. ఇది దొరికావు. అప్పుడు అంతే కదా, ఆత్రమారి పెళ్లి కొడుకు ఏదో చేశాడన్న సామెతగా అతను ఎవరన్నా బ్యాగులు ఇచ్చి పంపించావు. మొత్తం సినిమాల్లో దొరికిపోయారు మీరు కెమెరాలకి. వచ్చి రాని ఇంగ్లీష్లో అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, నువ్వు ఓటేయి మనం చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడిని తంతు అంతా కూడా. ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఆ వీడియోలో నేను కాదు మాట్లాడింది అని, లేకపోతే నేను అతనితో మాట్లాడలేదని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు. కట్ అండ్ పేస్ట్ అంటాడు తప్పితే నేనేం చేయలేదు, నేను డబ్బులు పంపలేదు ఎవరిని, నేను మాట్లాడలేదు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అదే ఆత్రం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆత్రం. ఇటువంటి తప్పులు చేసి పాపాలు చేసి దొరికింది చంద్రబాబు నాయుడు. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం, లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం, లేదా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు, లేదా ఇలా చేయని వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పని ఎవడని చెప్పాడా? అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు, ఎవడా ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు, వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు. ఆయనకి ఆగస్టు మాసంలోనే ఎప్పుడనో నికార్స్ అయిన ఒక ఆఫీసర్ ఉన్నాడు, చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. చాలా పెద్ద ఆఫీసర్, ఎలక్షన్ అయిపోయాడు, తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు. అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి, మామూలు స్టోరీలు కాదు. అతను తంతు, అతను 2024 యాసకాలం వరకు అతను చేసిన తంతులు, అతను వన్నెలు చిన్నెలు, అదో పెద్ద పుస్తకం రాసేసి అసలు మామూలుగా. అతను సారాకి సెక్రటరీగా వచ్చాడు.
ఆ సారాకి సెక్రటరీగా వచ్చి సారా శాఖకి ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడంట సారాలో అక్రమాలు జరిగినాయని. వెంటనే నాకు వారం రోజుల్లోపు కావాలని 9 రోజులు ఆయన దగ్గర పెట్టుకుని ఓ వారం రోజులు నాకు 9 రోజుల్లో నాకు ఇచ్చేయండి అని చెప్పి కిందకి రాస్తాడు. 9 రోజుల్లో కింద నుంచి పైకి వచ్చేస్తాడు. వెంటనే అతను సిఐడికి కంప్లైంట్ పెట్టేస్తాడు. సిఐడి ఎఫ్ఐఆర్ కడుతుంది సెప్టెంబర్ మాసంలో లేనప్పుడు. ఆ వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన సిఐడి బాస్. ఆయన మొత్తం ఏంటి యాత్రం, ఈ నికార్సైన పనోడు 24 యాసకాలం దాకా అద్భుతంగా నీతివంతంగా ధర్మబద్ధంగా ఉద్యోగం చేసినట్టు పనోడు అసలు ఏం పిటిషన్ పంపించాడా అని చెప్పి మొత్తం చదివి చూసుకుని విచారణ చేసి ఇందులో ఏం ఆధారాలు లేవు, ఈ కేసు మేము నడపలేము అని చెప్పి తెగేసి చెప్పాడు. తెగేసి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మామూలుగా అసలు నీతి కవులు తెగ చెప్పేవాడు ఆయన. పోలీసుల్లో పెద్ద ఉద్యోగం కోసం మామూలుగా ఎంత కక్కుర్తి పడ్డాడంటే అంత కక్కుర్తి పడ్డాడు. అతను బెదిరించాడు. బెదిరిస్తే ఆ బెదిరించినటువంటి బెదిరింపులకి అతను వెంటనే రిజిగ్నేషన్ లెటర్ మొఖాన్ని కొట్టాడు. మా దగ్గర నీతులు చెప్పి ఇక్కడ దాఖలు నాకినటువంటి ఆ పెద్ద పోలీసు అధికారికి మొఖాన రిజిగ్నేషన్ కొట్టాడు. మళ్ళీ బతిమాలి రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని వీడితో పని అయ్యేది లేదు, ఇది మనకి చెప్పు చేతల్లో ఉండే మనిషిలాగా లేడు, నిక్కచ్చిగా పనిచేస్తున్నాడని చెప్పని ఎత్తుక్కున్నారు. ఎవడరా మనకి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఎవడుంటాడా అని చెప్పి ఎత్తుక్కుని అట్లాంటి మోకనంతా ఏరి సిట్ అని ఒక మొటాన్ని పెట్టి ఆ సిట్లో వీళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే వాళ్ళందరం కూడా వేసుకుని ఇక కథ జగన్ గారి దగ్గర నుంచి కిందకి మొదలెట్టినటువంటి కథ అక్కడి నుంచి తెర మీద ప్రతిరోజు మనందరం చూస్తున్నాం. మనందరికీ తెలుసు ఏం జరగబోతుంది, చిన్నపిల్లలు చెప్పే పరిస్థితి. ఇటువంటి ఈ తప్పుడు పనులు చంద్రబాబు లాగా ఆత్రంబారి పనులు ఎట్లా ఉంటాయి అంటే రూపాయి కోసం కక్కుర్తి ఎట్లా ఉంటుందో చంద్రబాబు గారు అనేది చిన్న ఉదాహరణ. 2015లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 14లో అయ్యి వెంటనే 2015కి వచ్చేప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి ఒక సారా శాఖ కమిషనర్ గారు ఆయన ముఖ్యమంత్రి గారి మహజర్కి ఒకటి పంపిస్తాడు. ఏమనంటే ప్రివిలేజ్ ఫీజు, బారుల మీద ఉన్నటువంటి ప్రివిలేజ్ ఫీజుల్ని పెంచాలి భారీగా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి పంపిస్తాడు. క్యాబినెట్లో దాని క్విక్ కేక్ మనరు, రికార్డులో మాత్రం దాని గురించి చర్చించినటువంటి దాఖలాలలో అది అలాగే లై ఓవర్ ఉంటుంది. బార్ల మీద లేదా సారా షాపుల మీద ప్రివిలేజ్ ఫీజుని అప్పటి వరకు ఉన్నదాన్ని 10 రెట్లు పెంచుదామని చెప్పని ఎక్సైజ్ కమిషనర్ గారు ఏదైతే పంపిస్తాడో ఆ పంపించింది క్యాబినెట్లోకి వచ్చి అలాగే ఉండిపోద్ది. ఆ క్యాబినెట్లోకి వచ్చి ఉండిపోయినటువంటి ఆ ఫైల్ అలా ఉండంగానే సాయంత్రం మళ్ళీ అదే కమిషనర్ గారు, ఆ సారా కమిషనర్ గారే వెంటనే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ కాగితం పంపిస్తాడు. మళ్ళీ మామూలుగా ఏం చేయాలి, నీతిమంతుడు చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరా నువ్వు రాసుకెళ్ళి తోలు తీస్తా, నిన్న నా క్యాబినెట్కి ఏమో 10 రెట్లు పెంచమని పంపిస్తావా, లంబడీకే సాయంత్రానికేమో ఫీజు మాఫీ చేయమని పంపిస్తావా అని కర్రొడ్డుచుకుని మామూలు తంతాడు కదా ఎవడైనా. అయితే ఏం చేస్తారు, నీతివంతమైన చంద్రబాబు గారు లాగా నీతి కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, రాస్కెల్ నిన్నేంట్రా నువ్వు 10% పెంచమని పంపించావు ప్రివిలేజ్ ఫీజు 6 కోట్ల మీద, సాయంత్రానికి మా కేబినెట్ అయిన సాయంత్రానికి నువ్వు అది రద్దు చేయమని నోటు పంపిస్తావా అని చెప్పి కదా మాట్లాడాలి. దాన్ని క్విక్ ఐక్ మనకుండా ఆమోదించేస్తారు. వెంటనే ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చేస్తాడు. సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు
గుర్తుకొస్తుంది. మనం సర్క్యులర్ ఇచ్చేసాం కదా, తొందరపడి ఆన్యాన్యాలకి చిలకొట్టుడికి లొంగిపోయి ఎవడో ఐఏఎస్ సార్ ఇది తప్పు సార్, ఇది అట్లా డైరెక్ట్ గా మీరు మనకి ముట్టింది చిల్లరకు కొట్టేసాం మనం, అట్లా కాగితం డైరెక్ట్ గా ఇచ్చేయకూడదండి, ఇది దీనికి చట్టం, గవర్నమెంట్ రూల్స్, లాలు అవి ఉంటాయండి అని చెప్పాక అప్పుడు సారా కొట్లో వాళ్ళని పిలిచి వాళ్ళ సంఘాన్ని పిలిచి సర్క్యులర్ ఇచ్చేసిన తర్వాత ఎన్ని ఎవిడెన్స్లే, మొత్తం కాగితాలు ఉన్నాయి, ఎన్ని ఎవిడెన్స్లే. నేనేది నేను ఊరికి నోటితో చెప్పట్లా, మీకులాగా జగన్ గారి మీద సారా కేసు అంటున్నారు కదా, ఆ కేసు నోటితో చెప్పింది కాదు, మొత్తం కాగితాలే, మీ ఫైల్స్ మొత్తం. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తా సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు బ్యాందీ షాపులతో, బారులతో, వాళ్ళ సంఘంతో పిలిచి వాళ్ళతో ఒక అభ్యర్థన, ప్రివిలేజ్ ఫీజు తొలగించేయండి అని చెప్పిన అభ్యర్థన ఒక 15 రోజులకు 20 రోజులకు తీసుకుని దాన్ని బేస్ చేసి గవర్నమెంట్ ఒక జీవో ఇస్తుంది ప్రివిలేజ్ రద్దు చేయమని. ఆ రద్దు చేయమని చెప్పేటువంటి తప్పుడు పనులకి కొల్లు రవీంద్ర ఒక సంతకం, చంద్రబాబు ఒక సంతకం. తారీఖు 3/12/2015 9:10కేమో కొల్లు రవీంద్ర పెడతాడు. 4వ తారీఖు తెల్లారే, ఎంత అర్జెంట్ ఫైల్లో 4వ తారీఖు చంద్రబాబు నాయుడు పెట్టేస్తాడు. అసలు 3 సంతకం ఇతను పెడతాడు, ఆ సంతకం ఆరకుండానే తెల్లారికి చంద్రబాబు సంతకం పెడతాడు. ఆత్రం ఎమర్జెన్సీ ఫైల్ ఇది, ప్రజలకు సంబంధించింది కదా, ఎమర్జెంట్ ఫైల్ ఇది. ఆరోగ్యశ్రీ ఫైళ్లు లేకపోతే ఇట్లాంటివన్నీ పుడుకుంటూ ఉంటాయి. పిల్లల చదువుల గురించి, డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి సంవత్సరం అయిపోయినా దిక్కుండదు. కానీ చూడండి, సారా ఫైలు, బార్లకి, బ్యాందీ షాపులకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేది 3వ తారీఖు మంత్రి కొల్లు రవీంద్ర సంతకం పెడతాడు, 4వ తారీఖు చంద్రబాబు సంతకం పెడతాడు. ఏది రాటిఫికేషన్కి ముందు సర్క్యులర్ ఇచ్చేస్తారు. అంటే డబ్బు దగ్గర అంత ఆత్రంగా ఉంటాడు చంద్రబాబు అని. ఇట్లాంటి తప్పుడు ఏమన్నా నీకు ఈ సిట్లోనే కూడా అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక్క ఆదేశం ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎక్కడన్నా ఒక్క ఆదేశం మీకు ఉందా? ఎవడో ఆడు ఈడు చెప్పిన కాకమ్మ కథలు తప్పితే మీరు ఒత్తిడి చేయించి ఆయన కొట్టి అటు ప్రలోభ పెట్టి నీ మీద ఏం లేకుండా చేస్తాం అని బెదిరించి ఏమార్చినటువంటి సాక్ష్యాలు తప్పితే ఏమున్నాయి? ఎవడు చెప్పాడు? ఈ బాలాజీ అనే వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అసలు ఏంటి సంబంధం ఏంటన్న? హెరిటేజ్ కంపెనీ అంటేనేమో మాది కాదు హెరిటేజ్ కంపెనీ, మేము అమ్మేశాం, అది ఎవరితో ఫీచర్ అంటారు, ఫీచర్. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ భారతీయ సిమెంట్స్ అమ్మేసి కూడా ఛానల్ అయిపోయింది, పేరు అదే ఉంది తప్పితే వికాట్ అనే ఫ్రెంచ్ సంస్థకి ఎప్పుడు అమ్మేశారు. దాంట్లో పనిచేసేవాడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎంత వాటాని అంటే ఎవడొకడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని, ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ కానీ, పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా వాణ్ణి కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి, అదే వాసుదేవరెడ్డి మీ 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు, నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పాను. చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి నిన్నేం చేయను, నిన్ను సాక్షులుగా పెట్టుకుంటాం, నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసులు లేకుండా వదిలేస్తామని చెప్పి అతన్ని లాలూచి మాట్లాడుకుని అతనితో ఒక కన్ఫెస్ స్టేట్మెంట్, కోఎక్యూజ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటే లేదు, వాదనలో చూసుకుందాం. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్కరోజు లోపల ఉంచాలి. ఈ తప్పుడు ఆలోచన తప్పితే వేరే ఏముంది?